సార్ స్టాపరా సార్ స్టాపర్ ఎట్లండి ఏం దీనికి సమాధానం ఉంది? సాక్షి ప్రతినిధి ఏలూరు రాశారు కదా, మంగళగిరి ఉంటే అక్కడికి వెళ్ళాము. మన మంగళగిరి ఇది ఏలూరు ఉంది కదా, ఏం జరిగింది? నేను చేసిన తప్పే ఉంది, నా పాత్ర ఏంటి అసలు? దీనికి సమాధానం ఏం చెప్తారు మీరు? రాసినాడు ఎవడో మా తెలియదనంటే లేకపోతే రమ్మనండి, మర్యాదగా ఉండదండి. చింతమనేని బాధితుడి రక్త తర్పణ, ఈ రక్త తర్పణ చేసుకుంటానికి కారకుడు ఎవడు? ఎందుకు మీరు ఇలాంటి అసత్యమైనటువంటి వార్తల్ని ప్రచారం చేస్తున్నారు? మీకు కావాల్సిన ఏంటి? మీ గోల్ ఏంటి? దీంట్లో రాజీనామా చేసిన నా పెట్టుబడి కానీ, నేను తవ్వటం కానీ, నేను తవ్వించడం కానీ జరిగిందా? ఇది ఒక వార్తాపత్రిక, అసత్యాలు ప్రచారం చేసేటువంటి ఒక వార్తాపత్రిక, ఒక పార్టీకి సంబంధించినటువంటి వార్తాపత్రిక. కానీ మీకు ఉన్నటువంటి దాని ప్రకారం నా వివరణ ఏమన్నా అడిగారా? నన్ను ఎందుకు, నా ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? చింతమనేని అనే మాట ఎందుకు ఉపయోగించారు? మీ అబ్బ సొత్తు కానీ, మీ జగన్ సొత్తు కానీ, మీ జగన్ తాత సొత్తు కానీ, మీ జగన్ నాయన సొత్తు కానీ, మీ వ్యక్తిగత ఆస్తులు కానీ, పోనీ ఎవరి అయినా తెలుగుదేశం కావచ్చు, కూటమి కావచ్చు, వైఎస్ఆర్ ఆస్తులు కానీ నేను ఎక్కడైనా రాజీనామా పైసా కాజేయటం మీరు చూశారా? మీ అబ్బాయి చౌదరి 10 కోట్లు కొల్లేరు డబ్బులు ఎగ్గొట్టి పారిపోయాడు. ఇవాళ మీరు ఏమైనా ఫోకస్ చేశారా? నేను పోనీ ₹1 మీ పార్టీ వాళ్ళ దగ్గర, మీ సాక్షి అంటే వైఎస్ఆర్ వాళ్ళే కదా, పోనీ ఒకళ్ళ దగ్గర వసూలు చేయడం మీరు ఏమన్నా మీ నోటీసులోకి వచ్చిందా? ముఖ్యంగా సాక్షి యాజమాన్యం, దానికి సహకరిస్తున్నటువంటి, ఇంకా వేరే పేర్లు చెప్పను, కొన్ని మీడియా, ప్రింట్ మీడియా కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, తప్పు జరిగినప్పుడు బాధితుడి పక్షాన ఎవరైతే ఈ సమాజం నుంచి అణిచివేతకి గురవుతున్నాడో, ఇబ్బందులకు గురవుతున్నాడో వాడి పక్షాన ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఉంటే తప్పులేదు. కానీ ఈ సాక్షి లాంటి పత్రిక కావచ్చు, ఛానల్ కావచ్చు, వీళ్ళు ఒక రాజకీయ దుర్బుద్ధితో, రాజకీయ స్వార్థంతో, ఏ రకమైనటువంటి సంబంధం లేని నన్ను స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం దగ్గర ఎవరో బాబురావు అనేటువంటి వ్యక్తి చెయ్యి కోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు, ఎన్టీఆర్ సాక్షిగా చింతమనేని బాధితుడు రక్త తర్పణ అని హెడ్డింగ్ పెట్టి, దీనికి కొంతమంది ఈ నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు డబ్బులు ఎగ్గొట్టి ఇక్కడ తిరగలేక, సమాధానం చెప్పుకోలేక దీన్ని పబ్లిసిటీ చేసి మాకు లేని తప్పుని మాకు ఆపాదించడానికి, ఇంకా ఇంత జరిగిన 11 సీట్లకే పరిమితమైన, అలా పరిమితం అవటానికి కారణం సగం సాక్షి పేపరు, సగం టీవీ, సగం వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ నాయకులే. 151 సీట్ ఇస్తే అధికారాన్ని ఏం చేసుకోవాలో తెలియక, నెత్తికేసి కొట్టుకోవాలో నేలకేసి కొట్టుకోవాలో అర్థం కాక రాష్ట్రాన్ని నడి రోడ్లో వ్యవస్థను చేశారు. రాష్ట్రాన్ని వీళ్ళు వాళ్ళ నా గురించి ఎవరో ఆత్మహత్య చేసుకోబోయారు, ఏదో జరిగిందని అన్నారు. ఈ బాబురావు అనేటువంటి వ్యక్తిని, వాళ్ళ భార్యని నేను గుర్తుపట్టగలనా? నాకేమైనా సంబంధం ఉందా?
వాళ్ళు పొలాలు కొనుక్కున్నారు, అమ్ముకున్నారు, లావాదేవీలు వాళ్ళ మధ్యలో జరిగినాయి. కొనుక్కున్నవాడు మా కూటమి నాయకుడు అయినంత మాత్రాన ఎమ్మెల్యేకి సంబంధమా? మా పార్టీ వాళ్ళు కొనుక్కోకూడదా? మా పార్టీ వాళ్ళు వ్యాపారం చేసుకోకూడదా? ఏ నిబంధన నేను అతిక్రమించానని నా మీద ఎలిగేషన్ పెట్టారని నేను అడుగుతున్నాను. ప్రధానంగా సాక్షి పేపర్ని, సాక్షి టీవీని, ఆ తర్వాత కొంతమంది స్క్రోలింగ్లు న్యూస్లు వేసినటువంటి వాళ్ళని, సోషల్ మీడియాలో దీన్ని షేర్ చేసినటువంటి వాళ్ళని. మీకు సిగ్గు లజ్జ ఉంటే 1% అయినా నా పాత్రను మీరు ఏ రకంగా అయినా ఎస్టాబ్లిష్ చేస్తే నేను రాజకీయాల్లో తప్పకుండా మీరేం సమాధానం చెప్తారని అడుగుతున్నా. వాడెవడో పనికిమాలిన ఒక ఎదవ, వాళ్ళ కూతురు డాక్టరో వాళ్ళ అల్లుడు డాక్టరో ఏమైనా మీరు పాయిజన్ తీసుకుంటే ఏదో రకం 1 ml లోనికి వెళ్ళినా ఎంతో కొంత ఆర్గానిక్ మీద పడుద్ది. ఆర్గాన్ డ్యామేజ్ అయితే మనకి ప్రాబ్లం వస్తుంది. కానీ ఇదైతే మేము చిన్న గాయం కాబట్టి దీన్ని మళ్ళీ 10-15 రోజుల్లో ఇబ్బంది లేకుండా చేస్తాం. కానీ అతని మీదే బ్లేమ్ పెడితే చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు సెంట్రల్ ఆఫీసులో కనుక ఇన్సిడెంట్ జరిగితే వెంటనే మనం 90 లక్షలు ఎగ్గొట్టేయచ్చు, మన అగ్రిమెంట్ అంతా రద్దయిపోద్ది. అధికారం ఉన్నంత మాత్రాన నువ్వు రాసిన అగ్రిమెంట్ రద్దు అవ్వదు. అధికారం ఉన్నంత మాత్రాన నీ కమిట్మెంటు ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు తప్పించలేరు. నీకు నిజంగా అన్యాయం జరిగినప్పుడు, నువ్వు నిజంగా బాధితుడివే అయినప్పుడు నా మీడియా మిత్రులు ఉన్నారు. నీది ధర్మం అని నా మిత్రులు ఎవడైనా కనుక ఒక్కటి చెబితే మా కార్యకర్తని 2 లెంపకాయలు బీకి వాళ్ళే తప్పని చెప్తున్నారు కదా, నువ్వు ఎందుకు ఇలా నడుస్తున్నావు అని చెప్పి నేను మందలిస్తా. తప్పంతా నీ కింద పెట్టుకుని డబ్బని 90 లక్షలు తీసుకున్నావు. ఇదిగో అగ్రిమెంట్ రాసావు. ఎప్పుడు ఎన్నో తారీఖు? ఇది 14/8/2024 రాసావు అగ్రిమెంటు. నువ్వు అమ్మింది 1,31,00,000కి అమ్మావు. 9 ఎకరాల 57 సెంట్లు బిల్లు మొత్తంగా అమ్మావు. ఇగో సంతకాలు నీవి, నీ పెళ్ళాని, కొనుక్కున్నోడివి, అమ్మినోడి. మేము రాసాము. ఇది మాకు సంబంధమా? ఇదిగో డబ్బులు ఏ రకంగా తీసుకున్నావో, ఏ రకంగా లావాదేవీలు జరిగినాయో నువ్వు రాసి సంతకం పెట్టినటువంటి సంతకాలా కాదా? ఏమైనా పోచిరియా? పోనే ఇవాళ తెప్పించాల్సి వచ్చింది నేను. ఎందుకనంటే ఈ సాక్షి ఓడేసినటువంటి పేడకి, ఈ సాక్షి వేసినటువంటి రోడ్డు పక్కన డ్రైన్లో ఉన్నటువంటి మురుగు నా తెల్ల బట్టల మీద వేసి నన్ను, నా పార్టీని, యొక్క మనోభావాల్ని వీళ్ళు ఈ రకంగా దెబ్బతీస్తున్నారు. మా ఆత్మస్థైర్యాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఆవేదనతోనే సాక్షి మీద శాంతియుతంగా నిరసన తెలియజేయటానికి వచ్చాను. నేను నిజంగా చేయాలంటే, వాళ్ళు చేసినట్లుగా నేను చేయాలంటే వాళ్ళ ఆఫీసు, ఫర్నిచరు ఈ పాటికే తగలడిపోయేది. వాళ్ళు చేసినటువంటి పద్ధతిలోనే మేము నడిస్తే, మేము గాంధీ మార్గంలో నడుస్తున్నాం, శాంతియుతంగా నడుస్తున్నాం. ఆ రోజున పోలవరం రైట్ మెయిన్ కెనాల్లో మా నాయకులు, కార్యకర్తలు మీరు అక్రమంగా తోలుతుంటే ఆపుతాకెళ్తే అప్పుడున్నటువంటి అబ్బయ్య వాళ్ళ అనుచరులు వెళ్ళి దాడి చేసి 5 కార్లు బద్దలు కొట్టారు. ఆ కార్లు బద్దలు కొట్టిన దాంట్లో నా జీపు కూడా ఇప్పటికి పోలీస్ స్టేషన్లో ఉంది. ఒక్కరోజైనా సాక్షివాడు వీళ్ళు ఇంత దౌర్జన్యం చేశారని స్క్రోలింగ్ అన్నా పెట్టలేదు ఏంటని అడుగుతున్నా. సాక్షివాడికి కళ్ళుండవా? సాక్షివాడికి చెవులు ఉండవా? సాక్షివాడు గడ్డి తిని బతుకుతున్నాడా, లేదంటే అసిద్ధం తింటున్నాడా? వీడు రోజు దీంట్లో పనిచేసేటువంటి వాళ్ళు, ఈ రాసేటువంటి వాళ్ళు, దీన్ని సహకరించేటువంటి వాళ్ళు కడుపుకి ఏం తింటున్నారని అడుగుతున్నా. ఎందుకు ఇలాంటి కక్కుర్తి పనులు చేస్తున్నారంటున్నా. రాజకీయంగా ఎదుర్కోవాలంటే నేను సూపర్ 6 హామీ ఇచ్చాను. కూటమి ప్రభుత్వంలో ఉన్నా. మేము తప్పులు చేస్తుంటే నిలది నేను సమాధానం చెప్తా. ఎక్కడన్నా రోడ్డు పోయలేకపోయావేంటయ్యా, 10 నెలలు అయింది, ఎప్పుడు పోస్తామని అడుగు, నేను ఆన్సర్ చేస్తా. డ్రైన్కు సంగతి ఏంటి, ఇబ్బంది పడుతున్నారని అడుగు, ఆన్సర్ చేస్తా. ఇల్లు కట్టుకున్నాడు, బిల్లు రాలేదేంటి అని అడుగు, ఆన్సర్ చేస్తా.
నీళ్లు రావట్లేదు ఇబ్బంది పడుతున్నారని అడుగు, ఆన్సర్ చేస్తా. కరెంట్ వెళ్ళగట్లేదు అని అడుగు, ఆన్సర్ చేస్తా. ఎందుకు వచ్చినా ఈ చవటా పనులు, ఈ చౌకబారు రాజకీయాలు, ఎవరిని రాజకీయంగా బలహీనపరుద్దామని ఈ కుటిల ప్రయత్నాలు చేస్తున్నారు? ఎందుకు చేయాల్సి వస్తుంది? సమాధానం చెప్పాలి. ఎందుకు, ఏం జరిగిందని. పోనీ 1% ఇన్వాల్వ్మెంట్ ఉంది కదా అని మీరు అంటారా? కొనుక్కున్నాడు బాగానే ఉన్నాడు, తోలుకున్నాడు బాగానే ఉన్నాడు, దాంట్లో మిషన్ పెట్టి దాన్ని తవ్వి దాన్ని బాకీ తీర్చుకున్నాడు బాగానే ఉన్నాడు. కందకి లేదు దురద, కత్తిపేటకి లేదు, మధ్యలో నన్ను ఎందుకు లాక్కొచ్చారయ్యా? నాకేంటి సంబంధం ఉందని లాక్కొచ్చారు? నన్ను ఎందుకు అలర చేయదలుచుకుంటున్నారు? నా పేరు చింతమనేని బాధితుడి రక్త తర్పణ స్వర్గీయ ఎన్టీఆర్ సాక్షిగా అనే మాట రాయబట్టే నేను మా నాయకులు కార్యకర్తలు రోడ్డు మీదకి వచ్చాను తప్ప లేకపోతే సాక్షి మీదేం మాకు వేరే ఉద్దేశం ఏం లేదు. దాంట్లో పనిచేసేవాళ్ళ మీదేమీ మాకు వేరే భావం లేదు. కానీ ఇలాంటి నీచమైన పనులు ఇన్నాళ్ళు చేశారు. జగన్నే అధికారానికి దూరం చేశారు. ఇంకా ఏం చేద్దాం అనుకుని మళ్ళీ మా మీద టార్గెట్ పెట్టి రాస్తున్నారని అడుగుతున్నా. దీనికి సమాధానం స్పష్టమైనటువంటి హామీ ఇవ్వకపోతే సాక్షి పేపర్ కానీ సాక్షి టీవీని కానీ ఈ జిల్లాలో తిరగనివ్వను. అది తప్పు అయినా, అది ఒప్పు అయినా, అది న్యాయమైనా నేరమైనా వీటి మీద గనక మేము గనక మా నాయకులు కార్యకర్తలు సాటిస్ఫాక్షన్ అయినటువంటి సమాధానం యాజమాన్యం నుంచి వాళ్ళ యొక్క ప్రతినిధుల నుంచి ప్రతిస్పందన రాకపోతే వాళ్ళ టీవీని కానీ వాళ్ళ పేపర్ను కానీ తిరగనివ్వను. రోజు వచ్చే పేపర్ని తాడేపల్లిగూడెం దాటి రానివ్వను. చెప్తున్నా కబడ్దార్. తాడేపల్లిగూడెం దాటి వస్తే నేను లేనట్టే భూమి మీద. ఇంకా ముందే చెప్తున్నా. కానీ సరి చేసుకోండి. ఇలాంటి పనులు మళ్ళీ పునరావృతం అయితే కూడా ఊరుకోను. ఉంటే రాయి నిలది. తప్పు చేస్తే సమాధానం చెప్తా. చెప్పలేకపోతే ప్రజాక్షేత్రం నుంచి వైదొలుగుతా. అంతేగాని పిచ్చి ఆటలు ఆడిస్తానంటే మర్యాదగా ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. ఇలాంటి పనులు కరెక్ట్ కాదు. మీ వాళ్ళని ఇట్లా ఎంకరేజ్ చేసే నీకు ఆ పతనమైనటువంటి పరిస్థితి తెచ్చుకున్నావు. ప్రతిపక్ష హోదా లేకుండా పోవటానికి కారణం ఇలాంటి చవటాగాళ్ళందరూ నీ నాయకులుగా ఉండబట్టే ఇది జరుగుతుంది. అబ్బిగాడు లండన్లో ఉండి ఆడతాడు, గేము షేర్ చేస్తాడు. వీడు ఒక్కడికే ఎట్టెళ్ళింది. అది ఫస్ట్ షేర్ చేసింది ఆడే, అబ్బిగాడే. కావాలంటే చూడండి మీరు టైము డేట్ అంతా. వాడికే ఎట్లా వెళ్ళింది? ఎవడ కుట్రలో ఎవరిని బలి చేద్దాం అనుకుంటున్నారు? నువ్వు 10 కోట్లు కొలేరు డబ్బులు కొట్టేసి నువ్వేంట్రా నీతి కౌరులు చెప్తున్నావు? ఎవడో చెప్తావు నీ నీతి కౌరులు? వస్తే కట్టేస్తాం, నడి రోడ్డు మీద కట్టేస్తా. చట్టానికి చెప్పాం, చట్టం స్పందించట్లా. న్యాయానికి చెప్పాం, న్యాయం స్పందించట్లా. చూస్తూ ఊరుకోలేం. జరిగిన అన్యాయాన్ని నిలదీసే హక్కు మాకుంది, నిరసన తెలియజేసే హక్కు మాకుంది. మేము సాక్షి ఆఫీస్ ముందు మేము వచ్చి ధర్నా చేస్తున్నామంటే మాకు అది ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చినటువంటి హక్కు. మేమేం బ్లాక్మెయిలింగ్ చేయట్లా, మేమేమి థ్రెటనింగ్ చేయట్లా. మీరు చేస్తున్నటువంటి తప్పుడు రాతలకి తప్పుడు కోతలకి సమాధానం చెప్తున్నాం. మీరే నా ప్రతినిధులు, నాకు పెద్ద మనుషులు. మీ తప్పు ఉంది కదండి, మీ వాళ్ళు తప్పు చేశారు కదా అని చెప్పమానండి. ఇక్కడ 90 లక్షలు కడితే ఇంకా 41 లక్ష కట్టాలి. 41 లక్ష వాడి దగ్గర డబ్బులు లేవంటే నీ బోటోడి దగ్గర తెప్పించి 41 లక్ష కూడా ఆడికి ఇష్టాన ప్రకారం నువ్వు డబ్బులు ఇవ్వాలి కదా. నువ్వు ఎందుకు ఇవ్వలేదని కేకలేసానో లేదో అడగండి, మందలించాలని లేదో అడగండి డబ్బులు కట్టమని. నేను డబ్బులు తీసుకోను, నా 90 లక్షలు నేను ఇవ్వను, నా పొలం నాకు ఖాళీ చేసి ఇప్పించండి అంటున్నాడు. ఇది ఎక్కడ ధర్మం? ఒకసారి అమ్మేసిన తర్వాత కుదరదంటే కుదురుద్దా? ఒకసారి దేనికో తాళి కడతాం, తల్లిదండ్రులు చెప్పారనో ఇష్టపడో, మనకి దానికి తగు వచ్చింది. మళ్ళీ కోర్టులో డైవర్స్ తీసుకునేదాకా అది మన పెళ్ళామే కదా, డైవర్స్ తీసుకోవాలి కదా, ధర్మమే కదా అది. ఏ విధానాన్ని పాటించకుండా ఇలాంటి కుయుక్తులతో ఎవరి రాజకీయ జీవితాలతో మీరు ఆడుకుంటున్నారని అడుగుతున్నాను. నేనేమంటున్నా తప్పుగా. ఒక్కసారి మీరైనా నా గురించి చేసినా ఇంకోళ్ళ గురించి చేసినా
ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. ఒక్కసారి ఎవడి మీద అయితే మనం ఎలికేషన్ చేస్తున్నామో అతన్ని వివరణ అడగండి. మీ బాధ్యత అది. వివరణ అడిగితే మీకు కొంతవరకు నిజానిజాలు బయటకు వస్తాయి. ఏమీ లేకోకుండా ఒక అమ్ముడు పోయినోళ్ళలాగా దీనికి డబ్బులు తీసుకుని చేసే వేరే వాళ్ళకి తేడా ఏమైనా ఉందా? ఆ బిజినెస్కి ఈ బిజినెస్కి ఏమైనా తేడా ఉంటే చెప్పండి నాకు. నేను నా నోటితో చెప్పలేకపోతున్నా ఆ మాటలని. అందుకని ఆ బిజినెస్ ఈ బిజినెస్ అంటున్నా. మీరందరూ చదువుకున్న వాళ్ళు, విద్య చదువుకున్న వాళ్ళు ఆలోచిస్తే అందరికి అర్థం అవుతుంది. కాబట్టి ఇంత దిగజారున పనులు అవసరమా? రాజకీయం చేయడం కోసం నిజాయితీగా సేవ చేయి. ఇవాళ కాకపోతే రేపు వస్తుంది అవకాశం. సేవ చేసినోడికి ఎప్పటికైనా అవకాశం వస్తుంది. అంతే తప్ప ఈ పనులేంటి? ఒక్కసారి మీరు ఆలోచించండి మిత్రమా. ఓకే, ఇంకేమైనా డౌట్ ఉందా మీకు? ఇంతకంటే స్పష్టంగా ఏమైనా చూపించనా?